క్షణక్షణం పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గోడ దూకేందుకు 7 వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రంగం సిద్ధం. టీడీపీలో దారి లేక ఢిల్లీ వైపు పరుగులు. రాష్ట్ర మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబు కేబినెట్లోకి వంగవీటి రాధ. ఎమ్మెల్సీగా గెలిపించి మంత్రిగా బాధ్యతలు. ఎన్నికల్లో రాధా కృషికి బహుమతిగా పదవి. మిగిలిన ఒక మంత్రి పదవి రాధాకే రిజర్వ్. కమ్మ కాపు బంధంపై బాబు ప్రత్యేక దృష్టి. మహాత్మా గాంధీలోని శాంతి సహనం, జవహర్లాల్ నెహ్రూ వారసత్వం, ఇందిరాగాంధీలోని పోరాట పటిమ, రాజీవ్ గాంధీలోని ప్రగతిశీల లక్షణం, కలగలిసిన భావి భారత నేత రాహుల్ గాంధీ. ఘనంగా రాహుల్ 54వ జన్మదిన వేడుకలు. కొనియాడిన మదనపల్లె కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్. ఇక డీటెయిల్స్ చూస్తే, అహింస పరమో ధర్మ అంటూ శాంతి సహనాన్ని ప్రపంచానికి ఇచ్చిన స్ఫూర్తి ప్రదాత మహాత్మా గాంధీలోని గుణాన్ని, స్వాతంత్ర భారతమాత ముద్దుబిడ్డగా దేశ ఖ్యాతిని దశ దిశాలా వ్యాపింపజేసిన జవహర్లాల్ నెహ్రూ వారసత్వాన్ని, ఉక్కు మహిళగా దేశంలో అనేక సంస్కరణలకు, సాహసోపేత నిర్ణయాలకు నాంది పలికిన సమాజ మానవతామూర్తి ఇందిరాగాంధీ పోరాట పటిమను, ఆధునిక భారతావని నవ నిర్మాత, టెక్నాలజీ అభివృద్ధి, ప్రగతిశీల మార్గదర్శి రాజీవ్ గాంధీ విజ్ఞానాన్ని పొనికిపుచ్చుకున్న నవ భావి భారత ముద్దుబిడ్డ రాహుల్ గాంధీ అని మదనపల్లె కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ కొనియాడారు. రాహుల్ గాంధీ 54వ జన్మదినాన్ని పురస్కరించుకుని మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్, ఇండియా కూటమి మిత్రపక్షాల నాయకుల ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ, దేశ కీర్తి కిరీటాన్ని అవనిలో నిలపగల దిశాలి, దేశ ఐక్యత, లౌకికవాద ప్రజాస్వామ్య రాజ్యాంగ రక్షకుడు, 140 కోట్ల భావితరాల మార్గదర్శి, దేశం కోసం సర్వస్వం త్యాగం చేస్తున్న ఆదర్శ నేత రాహుల్ గాంధీ అని కీర్తించారు. రాహుల్ గాంధీ దేశ ఐక్యత కోసం, జాతి నిర్మాణం కోసం ప్రపంచంలో అత్యుత్తమంగా దేశ ఖ్యాతి నిలిపేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. జోడో యాత్రల ద్వారా భావి భారత విధాతగా రాటుదేలారని ప్రశంసలు గుప్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ, అటు కేంద్రంలో ఇటు ఏపీ రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలన్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరగాలన్నా, ఆర్థికంగా చితికిపోయిన రైతు గట్టెక్కాలన్నా ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐ నాయకులు సాంబశివ మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని రూపుమాపుతామని ప్రగల్భాలు పలికిన బీజేపీ పెద్దలు ఈ ఎన్నికల తర్వాత అదే రాజ్యాంగాన్ని కళ్లకు హత్తుకొని భగవద్గీతతో సమానమని చెప్తున్నారంటే అది రాహుల్ గాంధీ, ఇండియా కూటమి భయం వారిని వెంటాడుతోందన్నారు. వారిలో ఆ మార్పుకు రాహుల్ గాంధీ కారణమని కొనియాడారు. సిపిఐ పార్టీ నాయకులు మురళి మాట్లాడుతూ, దేశంలో బీజేపీని ప్రజలు నమ్మలేదని, దురదృష్టవశాత్తు మళ్లీ అధికారంలోకి వచ్చినా ఎక్కువ కాలం అధికారంలో ఉండదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మురళి, సిపిఎం శ్రీనివాసులు, ఏఐటియుసి సాంబశివ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్కే భాష, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మీనా కుమారి, నిమ్మనపల్లి మండల అధ్యక్షులు పి ముబారక్ ఖాన్, గుర్రంకొండ మండల అధ్యక్షులు సమీరుద్దీన్, జిల్లా ఎస్టీసెల్ ఉపాధ్యక్షులు రవీంద్ర, ఎస్టీసెల్ సోమశేఖర్, మదనపల్లి కాంగ్రెస్ కమిటీ సభ్యులు మహబూబ్ ఫీర్, అర్బాస్, ఈశ్వరమ్మ, మస్తాన్, కాసిం అలీ, పాలేటి, సోను, బక్షు, నాగరాజు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు ఏ విధంగా రాటుదేలారంటే, మహాత్మా గాంధీ గారి శాంతిని, నెహ్రూ గారి భారతదేశం కోసం ముందు చూపును, నాన్నమ్మ ఇందిరాగాంధీ గారి ధైర్యాన్ని, పోరాట తత్వాన్ని, వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ గారి ఆధునికీకరణను పుణికిపుచ్చుకొని నేడు భారతదేశానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశంలోనూ రాటుదేలి, అదేవిధంగా భారత రాజ్యాంగ రక్షణలో కానీ, ప్రజాస్వామ్య రక్షణలో కానీ, లౌకిక మతవాద రక్షణలో కానీ ప్రతి విషయంలోనూ పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ ఆలోచన విధానంతో భారతదేశానికి ఆదర్శంగా ఉన్న రాహుల్ గాంధీ గారు మనకు స్ఫూర్తి. అదే స్ఫూర్తితో దేశమంతా ఈ మధ్యనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాకంటే బలమైన వాళ్ళు ఇంకెవరు లేరు అని విర్రవీగిన భారతదేశానికి ఒక శాపంగా
సర్టిఫికెట్లపై ఇకపై నో పొలిటికల్ మార్క్. గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవా కేంద్రాల్లో సర్టిఫికెట్ల జారీపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిపై ఎలాంటి ఫోటోలు, రంగులు, రాజకీయ పార్టీ జెండాలు ఉండకూడదని ఉత్తర్వులు ఇచ్చింది. పాస్ పుస్తకాల జారీలోనూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా ఎలాంటి మార్పులు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని కార్యదర్శులు, హెచ్ఓడీలకు స్పష్టం చేసింది. ఏపీలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు పేరు ఖరారైంది. తొలి రోజున ప్రోటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సీట్ల సంఖ్య కంటే వచ్చిన ఓట్లను గుర్తుంచుకోవాలని పార్టీ నేతలకు జగన్ సూచించారని తెలుస్తోంది. జగన్ ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే చర్చ సాగుతున్న సమయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలకు ప్రతిపక్షంగా భవిష్యత్ కార్యాచరణ నిర్దేశించారు. కాగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల పర్యటన రద్దయింది. ఈ రోజు, రేపు జగన్ కీలక సమావేశాలకు నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని ముందుకు జరిపారు. 22కు బదులుగా ఈ నెల 20నే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించారు. ప్రతిపక్ష హోదా దక్కదనే ప్రచారం ఉంది. కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో జగన్ కు సభలో ఇచ్చే సీటింగ్ పైన ఆసక్తి ఉంది. అయితే జగన్ పార్టీ ముఖ్యులతో కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నవారు ఎలా వ్యవహరించినా ప్రజల వాయిస్ వినిపించేందుకు సభలో అన్ని ప్రయత్నాలు చేద్దామని పేర్కొన్నారు. అదే సమయంలో చంద్రబాబు తాను ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని చెబుతున్నారని, కొంత సమయం ఇద్దామని జగన్ వ్యాఖ్యానించారు. అయితే సభలో జగన్తో అధికార పార్టీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది, జగన్ ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టదగిన వంగలపూడి అనితను ఆమె ఛాంబర్లో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ప్రత్యేకంగా సన్మానించారు. శాల్వా కప్పి, బొకే అందజేసి తన నేతృత్వంలో హోంశాఖ ఘనకీర్తిని పొందాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం విజయంతో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో స్థానం సంపాదించి హోంశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బుధవారం బాధ్యతలు స్వీకరించిన అనితను రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు ఘనంగా శాల్వాతో సత్కరించారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి శాంతి భద్రతలను పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు హోంమంత్రి తెలిపినట్లు చినబాబు మీడియాకు తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో అప్రతిష్ట పాలైన హోంశాఖను గాడిన పెట్టి ప్రజలకు మంచి సేవలు అందించాలని చినబాబు కోరారు. చంద్రబాబు కేబినెట్లోకి వంగవీటి రాధా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపు సామాజిక వర్గం ప్రాధాన్యత తెలియంది కాదు. మరీ ముఖ్యంగా వంగవీటి రంగ హత్యానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ కాపు సామాజిక వర్గం ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. 2024 ఎన్నికల సమయానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైపే కాపు సామాజిక వర్గం మొగ్గు చూపింది. ఈ సామాజిక వర్గంలో పెద్ద తలకాయలుగా గుర్తింపు పొందిన ముద్రగడ వంటి వారి పిలుపును కూడా లెక్క చేయలేదు. అయితే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఏకతాటిపై నిలవడానికి జగన్ పాలన వైఫల్యాలతో పాటు వంగవీటి అంశం కూడా ఒక ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. కాపు సామాజిక వర్గంపై బలమైన ముద్ర ఉన్న వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా బలంగా తెలుగుదేశం కూటమి పక్షాన నిలబడ్డారు. వైసీపీలో చేరాల్సిందిగా ఎన్ని ప్రలోభాలు వచ్చినప్పటికీ ఆయన ఖాతరు చేయలేదు. వంగవీటి రాధాను వైసీపీ గూటికి చేరడానికి ఆయనతో ఉన్న స్నేహాన్ని ఉపయోగించుకొని కొడాలి నాని, వంశీ లాంటి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య వంగ హత్యకు ముందు నుంచి ఉన్న వైరాన్ని దూరం చేసి మొత్తం కాపు సామాజిక వర్గం అంతా కూటమి పక్షాన నిలిచేలా చేయడంలో వంగవీటి రాధా ఎంతో కృషి చేశారని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే తెలుగుదేశం కూటమి సర్కారులో ఆయనకు స్థానం కల్పించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. చంద్రబాబు తన కేబినెట్లో 24 మందికి మాత్రమే స్థానం కల్పించి మరో స్థానాన్ని ఖాళీగా ఉంచడం వెనుక కారణం అదేనని అంటున్నారు. ఆ స్థానాన్ని వంగవీటి రాధాతో భర్తీ చేసే యోచనలో చంద్రబాబు ఉన్నారంటున్నారు. ఇప్పుడు ఏపీలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్యే, కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఆ స్థానాలలో ఒక దాని నుంచి వంగవీటి రాధాను నిలబెట్టి గెలిపించుకుని కేబినెట్లో స్థానం కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చంద్రబాబు కేబినెట్లో ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన 4కి చంద్రబాబు స్థానం కల్పించారు.
అయితే వంగవీటి రాధా విషయంలో సామాజిక సమీకరణాల జోలికి పోకుండా కూటమి విజయం కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేబినెట్లోకి తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. బుధవారం పట్టణంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో రెవెన్యూ, విలేజ్ ఆఫీసర్లు మరియు మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బందితో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రత్యేక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల్లో ప్రజా సమస్యలు గుర్తించడం, ప్రధానంగా నీటి సమస్యలపై ప్రజలకు సకాలంలో స్పందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వార్డుల్లో ఉదయం సమస్యలపై తిరగాలని దిశానిర్దేశం చేశారు. ప్రధాన సమస్యలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే రామారావు కాలనీలో గంగ జాతర సందర్భంగా పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పూజారుల వద్ద తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాదయాత్ర నాగరాజుకు ఎన్డీఏ కూటమి నాయకుల సంఘీభావం. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త, పాదయాత్ర నాగరాజుగా పేరుగాంచిన మదనపల్లెకు చెందిన నాగరాజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తిరుమలకు మొక్కు తీర్చుకోవడానికి కాలినడకన బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ లో అరాచక ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అలాగే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే తిరుమలకు కాలినడకన వస్తానని ఆయన మొక్కు చేసుకున్నారు. ఈ సందర్భంగా సిటిఎం ఆంజనేయ స్వామి దేవాలయంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుండి తిరుమలకు కాలినడకన ఆయన బయలుదేరారు. సందర్భంగా ఆయనకు ఎన్డీఏ కూటమి నాయకులు అభినందిస్తూ సంఘీభావాన్ని తెలియజేశారు. అదేవిధంగా కొంత దూరం ఆయనతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా జనసేన నా సేవకు నా వంతు రాష్ట్ర కమిటీ సభ్యులు, రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పి సురేంద్ర యాదవ్, జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, రాష్ట్ర బీసీ కార్యనిర్వాహక కార్యదర్శి గుత్తికొండ త్యాగరాజు, అన్నమయ్య జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ అయూబ్ బాషా, జనసేన నాయకులు చిన్నరెడ్డి, గురు, చింతామణి, జనసేన ఆర్మీ ఉపాధ్యక్షుడు సాబుద్దీన్, వెంకటేష్, ప్రభాకర్, దయాల సీనా, జీవరత్నం, అలంవలి తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జై హనుమాన్. ఈరోజు సిటిఎం ఆంజనేయ స్వామి టెంపుల్లో మన నాగరాజు గారు చాలా సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలని పాదయాత్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి 2024 ఎలక్షన్స్ లో ఎన్డీఏ కూటమి అత్యధిక మెజారిటీతో గెలవాలని, ఎక్కువ సీట్లు రావాలని, అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావాలని, అదేవిధంగా ఈ రోజు ఈయన పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భంగా స్థానిక ఆంజనేయ స్వామి గుడిలో జనసేన, టీడీపీ, బీజేపీ అందరి సమక్షంలో ఆంజనేయ స్వామి పూజ జరిపించి రాబోయే కాలంలో వీళ్ళు పదవి బాధ్యత తీసుకున్నాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు, మిగిలిన మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా తొందరలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సుభిక్షమైన పరిపాలన ప్రజలకు అందించాలి. మీరందరి సమక్షంలో ప్రజలందరూ బాగుండాలి. ఎన్డీఏ కూటమి విజయవంతంగా జరుపుకునే సందర్భంగా ఈ రోజు పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భంగా మా అందరి ఆశీర్వాదాలు నాగరాజు గారికి ఉంటాయి. ఈయన ఖచ్చితంగా విజయవంతంగా పాదయాత్ర ముగించుకొని తొందరలోనే పాదయాత్ర ముగించిన తక్షణమే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరుగుతుంది. అండ్ వీటికి మంచి శుభం కలవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గోడ దూకేందుకు 7 వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధం. మంత్రి స్వామి సంచలన వ్యాఖ్యలు. శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయకముందే మాజీ మంత్రి పాపాల పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో 7 వైసీపీ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్ధమయ్యారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ సచివాలయాల శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిపూడి మండలం రామాయపాలెంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. అధికారం కోల్పోయి పట్టమని 10 రోజులు కాకముందే వైసీపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీలో చేర్చుకోరన్న విషయాన్ని గుర్తించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఢిల్లీ వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 23 మందిలో 4గురిని వైసీపీ లాగేసుకున్న మిగిలిన 19 మంది శాసనసభ్యులము చంద్రబాబు సారథ్యంలో అలుపెరగని పోరాటం చేశామని గుర్తు చేశారు. చంద్రబాబును 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించడంతో టీడీపీ కార్యకర్తల్లో కసి, పట్టుదల పెరిగిందన్నారు. ఎన్నికల్లో నరకాసురవాద జరిగిందని, దేవుడు రాసిన స్క్రిప్ట్ వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసిందని మంత్రి ఎద్దేవా చేశారు. ఆ పార్టీని సజీవంగా చంపేసిందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోడ దూకేందుకు 7 వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రంగం సిద్ధం. టీడీపీలో దారి లేక ఢిల్లీ వైపు పరుగులు. రాష్ట్ర మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబు కేబినెట్లోకి వంగవీటి రాధా, ఎమ్మెల్సీగా గెలిపించి మంత్రిగా బాధ్యతలు. ఎన్నికల్లో రాధా కృషికి బహుమతిగా పదవి, మిగిలిన ఒక మంత్రి పదవి రాధాకే రిజర్వ్. కమ్మ కాపు బంధంపై బాబు ప్రత్యేక దృష్టి. మహాత్మా గాంధీలోని శాంతి, సహనం, జవహర్లాల్ నెహ్రూ వారసత్వం, ఇందిరాగాంధీలోని పోరాట పటిమ, రాజీవ్ గాంధీలోని ప్రగతిశీల లక్షణం, కలగలిసిన భావి భారత నేత రాహుల్ గాంధీ.
ఘనంగా రాహుల్ 54వ జన్మదిన వేడుకలు. కొనియాడిన మదనపల్లె కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్. క్షణక్షణం పోరాటం, కనకనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.